పర్సెంటేజ్ ఎంత పెరిగింది, ఈరోజు ఇంకా అంతకుమించి మళ్ళీ పెరిగింది. కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి అభివృద్ధికి మాత్రమే ఓటేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన మోసాలను వాళ్ళు గ్రహించారు కాబట్టి వాళ్ళని పక్కకు పెట్టాలనేసి అర్థం చేసుకోవాలి. ఈ రోజున హామీలు ఎందుకు నెరవేర్చలే? హామీలు ఒక్కొక్కటిగా మేము ఏదైతే ప్రజలకు అభివృద్ధి దిశలో వెళ్తుందో, ఏదైతే ప్రజలకు ఏ హామీ అయితే తొందరగా దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతారో, దానివల్ల వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాం. ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ మా మీద హామీలు నెరవేర్చలేదు, 420 హామీలు నెరవేర్చలేదు, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు కదా, అదంతా ఈరోజు తప్పనేసి రుజువైపోయింది కదా. బీజేపీ అయితే ఎక్కడ కనబడలేదు. మొన్న మన ఏది జుబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా బీజేపీ లేదు. వాళ్ళు 8 పార్లమెంటు 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయిందని అడుగుతున్నా. వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. బీఆర్ఎస్ ఆ రోజు అంత పర్సెంటేజ్ వచ్చింది, వాళ్ళు ఎక్కడ పోయిందని అంటున్నా. ఎందుకంటే ప్రజలు ఈ అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు, అభివృద్ధిని చూస్తున్నారు, కాంగ్రెస్ను ఆశీర్వదిస్తున్నారు. మాకంత అసలు ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా అభివృద్ధి ప్రభుత్వము, ప్రజాస్వామ్య ప్రభుత్వము, రాజ్యాంగబద్ధంగా పరిపాలించే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలను ఎప్పుడు కూడా మేము భయభ్రాంతులకు చేయము. వాళ్లకు స్వేచ్ఛాయుతంగా బ్రతకడానికి వాళ్ళకి కావాల్సిన నిధులు కావచ్చు, కావాల్సిన అభివృద్ధి కావచ్చు అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఎప్పుడే కానీ. గత ప్రభుత్వము గడిల పరిపాలన చేసింది, వాళ్ళని దొంగలను, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు రౌడీలుగా వేసిళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు మాది కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ఉద్దేశంతో ముందుకెళ్ళలేదు, అలాంటి పరిపాలన అసలు అందించదు కూడా. ఖచ్చితంగా ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది కదా, మొన్న జనరల్ ఎలక్షన్లకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, గ్రామ పంచాయతీకి ఎంత వచ్చింది, వాళ్ళ మున్సిపాలిటీలకు ఎంత మెరుగుగా ఉంది, ఎంత ఇంక్రీజ్ అయింది. కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా మాదే మెజారిటీ ఉంటుంది. ఇక వచ్చే మళ్ళీ జనరల్ ఎలక్షన్లో కూడా మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనేసి ఈ రోజు రుజువైపోయింది. మేము సంతోషిస్తున్నాం, ఎందుకంటే ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ముందడుగేసిళ్ళు అనేది ఈ రోజు నిదర్శనం. ముందడుగేసిళ్ళు, పైసలకు ప్రలోభాలకు వాళ్ళు గురి కావట్లేదు, ఓన్లీ అభివృద్ధి దిశలో ముందుకెళ్తున్నారు అనేది ఈ రోజు రుజువైపోయింది. నిన్న ఏదైతే కవిత మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే విడ్డూరం అనిపిస్తుంది. కవితక్క అంత బాగా చెప్తుంది, డేట్స్తో సహా తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందని చెప్తుంది కదా. మీటింగ్ పెట్టి ఉద్యమకారులను కలిసి నేను ఒకటే అంటున్నా, కవితక్క నువ్వు చెప్పిన విధానం చాలా బాగుంది. మేము స్వయంగా మా తాతలు వాళ్ళు భరించిన బతుకుల గురించి మేము మాట్లాడినాం. మీరు పుస్తకాలలో మీ అయ్యే 80 పుస్తకాలు చదివిన నేర్పరి కాబట్టి మీరు అంతా వాగ్దాటిగా చెప్పగలుగుతున్నారు. నేను ఒకటే అంటున్నా, మీ అయ్యనేమో ఆ రోజు ఉద్యమకారులను బలి చేసిండు, 1200 మంది పిల్లల జీవితాలను నాశనం చేసి వాళ్ళని ఆత్మాహుతి చేసిండు. ఇవాళ నువ్వు వాళ్ళ తల్లిదండ్రులను ఉసిగొల్పుతున్నావు, అది చాలా తప్పు. ఏమన్నా ఉంటే నువ్వు మీ అయ్య సంపాదించిన సొమ్ములు ఉంటే ఈరోజు బయటకు తీసుకురా, అది మాట్లాడని నేను చెప్తున్నా. ఖచ్చితంగా అదే అంటున్నా కదా, నువ్వు మీ అయ్య సంపాదించి ఏదైతే తెలంగాణ దోసుకున్నాడో ఆ సంపాదన అంతా బయట తీరాదు. ఆ లెక్కలు చెప్పరాదు. ఫస్ట్ తెలంగాణ ఉద్యమ లెక్కలు చెప్పి తెలంగాణలో చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ తోటి, వాళ్ళ తల్లిదండ్రులతోటి ఈ రోజు నువ్వు ఉద్యమం మాట చేపట్టి వాళ్ళను నువ్వు కలిసినావు కదా, ఆ విధానం నేను మెచ్చుకుంటున్నా. కానీ ఆ రోజు నువ్వేమంటున్నావు, ప్రభుత్వంలో నీ అయ్య ప్రభుత్వంలో ఉన్నప్పుడు జీ హుజూర్ అన్నావా, ఇప్పుడు క్యా హుజూర్ అంటున్నావా? మరి ఎందుకని లేదా ఆ రోజు క్యా హుజూర్ అని నోరు లేదా? ఆ రోజున తెలివి లేదా? ఇదే తెలివి ఉంది, ఇదే వాక్చాతుర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రోజు నువ్వు ఎంపీగా ఉన్నావు, అప్పుడు ఎందుకు క్యా హుజూర్ అని అడగలేదు? ఇలా అడిగి బయటకు వచ్చిరా అంటే నువ్వు అక్కడ ప్రభుత్వం పోయేసరికి ఇక్కడ ప్రభుత్వం మేము అది వచ్చేసరికి నువ్వు మళ్ళీ ఏదో కొత్త రాగం ఎత్తుకొని నలుగురు 4 దిక్కులో తిరుగుతున్నారని నేను అంటున్నా. ఒకటి అభివృద్ధి కోరుకుంటున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, భూములు రేట్లు పెరిగినాయి, జనాభా శాతం పెరిగింది. కాబట్టి ఈ రోజు మళ్ళీ జిహెచ్ఎంసీలో ఇవన్నీ కార్పొరేషన్లు చేస్తే దాని కింద అభివృద్ధి జరుగుతుంది, భూమి రేట్లు పెరుగుతాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది కేంద్ర బిందువు. ఎందుకంటే దేశంలోనే హైదరాబాద్కు మంచి నేమ్ ఉంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో దేశం లోపల ఉన్న రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు చాలా మంది బ్రతకడానికి వస్తారు. ఇక్కడ ఎక్కువ జనాభా శాతం పెరుగుతూనే ఉంటుంది సంవత్సరానికి. కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి పిల్లలకు. గ్రామాల నుంచి హైదరాబాద్కు వస్తారు. కాబట్టి దీని పరిధి పెంచడానికి ఈరోజు 3 కార్పొరేషన్లు వేయాల్సి వచ్చింది. సైబరాబాద్, మల్కాజ్గిరి, ఇటు జిహెచ్ఎంసీ, సేమ్ ఆజ్రీజ్ ఉంది జిహెచ్ఎంసీ. కాబట్టి అభివృద్ధి కోసం తప్ప వేరే ఉద్దేశాలు ఇందులో లేవు. Subscribe us and press the bell icon for more interesting updates.